రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్న అభిమానులకైతే ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ కైతే డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో క్లారిటీ వచ్చేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదల కాబోతుందో తెలుసుకుందాం. ఉస్తాద్ రామ్ పోతినేని డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్. రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీని అత్యంత భారీ ప్రమాణాలతో రాబోతుంది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమానైతే మార్చి 8వ తేదీ నుంచి వాయిదా వేసుకున్నారు మూవీ మేకర్లు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అందించలేదు. దీంతో డబుల్ స్మార్ట్ సినిమా ఏమైంది, మధ్యలోనే ఆగిపోయిందా ఏంటంటూ కామెంట్స్ కూడా ఎక్కువగానే వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం మే 15వ తేదీ నుంచి డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసే విధంగా మూవీ మేకర్లతో పాటు పూరి జగన్నాథ్ కూడా పక్కా ప్లానింగ్ తో సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఇదే విషయంపై మూవీ మేకర్లు కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి మ్యూజికల్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి ఇచ్చిన సౌండ్ తో సాంగ్స్ లోని మాస్ బీట్స్ కు డీజే బాక్స్ అయితే బద్దలైపోయాయి కూడా. ప్రస్తుతం డబుల్ స్మార్ట్ కోసం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దద్దరిల్లేలా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణి శర్మ గట్టిగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. త్వరలోనే డబుల్ స్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కాబోతుంది. చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు పూరి జగన్నాథ్ చార్మీతో కలిసి. అంతేకాకుండా త్వరలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఫైనల్ రిలీజ్ డేట్ అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి పూరి రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టరీ రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.